Times when actors went into God mode. ప్రభాస్ ఇన్ బాహుబలి. బాహుబలి ఎంత పెద్ద ఫెనోమెనో మన అందరికీ తెలుసు. అంత పెద్ద సెన్సేషన్ అయింది అంటే ఖచ్చితంగా కొన్ని గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉండాల్సిందే. ఈ సినిమాకి అందరూ యాక్టర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. దాంట్లో బెస్ట్ అంటే ప్రభాస్ యాజ్ బోత్ మహేంద్ర అండ్ అమరేంద్ర బాహుబలి. ఈ రెండు క్యారెక్టర్స్తో రాజమౌళి గారు ద బెస్ట్ అవుట్పుట్ని ప్రభాస్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఇంకా ఈ రెండు క్యారెక్టర్స్ గాడ్ మోడ్ అంటే ఆ రెండు సీన్స్ కూడా సెకండ్ పార్ట్లోనే ఉన్నాయి. ఫస్ట్ ది అమరేంద్ర బాహుబలి డెత్ సీన్. ఇది ఇండియన్ సినిమాలో వచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెత్ సీన్. చనిపోతూ కూడా బతికి ఉండడం అనే ఒక మాటకి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీన్. ఈ సీన్లో ప్రభాస్ నిజంగా గాడ్ మోడ్కి వెళ్ళడం చూడొచ్చు. ఇంకొక సీన్ ఇదే బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్లో చూస్తాం. సీన్లో మహేంద్ర బాహుబలి బల్లాలిదేవ చేతిలో ఓడిపోయి చనిపోవడానికి దగ్గరలో ఉంటాడు. టిపికల్ రాజమౌళి స్టైల్లో విలన్ హీరోని డామినేట్ చేయడం చూస్తాం. కానీ ఒక్కసారి శివలింగం దగ్గరికి వచ్చినప్పుడు డైనమిక్స్ షిఫ్ట్ అయిపోతాయి. ఒక్కసారి విభూతి పెట్టుకున్న తర్వాత నిజంగా శివుడు తనతో ఉన్నట్టు మహేంద్ర బాహుబలికి పవర్ వస్తుంది. ఇంకా ఈ ఫైట్లో లాస్ట్ షాట్ అయితే గాడ్ మోడ్ అనే దానికి ఎగ్జాక్ట్ డెఫినేషన్. ఒక్క విలన్ని చంపడానికి ఇద్దరు హీరోస్ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఆ మ్యూజిక్ సీన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈ పర్టిక్యులర్ షాట్ ఫేస్ ఆఫ్ అనే మాట ఎక్కడైనా వస్తే ఈ ఇమేజ్ని చూపెట్టచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ గాడ్ మోడ్ అంటే కల్కి క్లైమాక్స్లో చూడొచ్చు. చాలామందికి ఆ సీన్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది.